పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. రాబోయే ప్రాదేశిక ఎన్నికల్లో కూడా హస్తం పార్టీ ఆగమవడం ఖాయమన్నారు జగదీష్. పార్టీ గుర్తులపై జరగబోయే ఏ ఎన్నికైనా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే తీర్పు వస్తుందన్నారు ఆయన. 6 గ్యారంటీల అమలు విషయంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్న జగదీష్, దమ్ము ధైర్యం లేక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లడం లేదని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కొత్తగా గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్లు, ఉప సర్పంచ్లను, వార్డు మెంబర్స్ ను జగదీష్ రెడ్డి సన్మానించారు. ఇక వాళ్ళ ముఖ్యమంత్రి అంటే ఆయన ఎట్లా ఎగిరి పడతారో మీరు చూస్తూనే ఉన్నారు. ఏడిపోయినా మొదటి మాట కేసీఆర్ లేనే లేడు, మాయమైపోయింది అంటాడు. ఇక రెండో మాట నుంచి మొదలు పెడతాడు. కేసీఆర్ పేగులు మెడలు వేసుకుంటా, కేసీఆర్ కనుగుడ్లు వీకి గోళీలు ఆడుకుంటా, కేసీఆర్ లాగులో తొండలేస్తా. అరే లేనే లేని కేసీఆర్ నువ్వు కనుగుడ్డు ఎట్లా విస్తావు? లేనే లేని కేసీఆర్ పేగు ఎట్లా తీస్తావు? కేసీఆర్ లేడు అని వాడు చెప్తున్నాడంటేనే కేసీఆర్ వాని గుండెలనే నిద్రపోతున్నాడు. ప్రతి నిమిషం కేసీఆర్ వాడి గుండెలనే నిద్రపోతున్నాడు. ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ తలుచుకుంటుంది ఆయనే, కేసీఆర్ కేటీఆర్. మనమన్నా అప్పుడప్పుడు మర్చిపోతామే కానీ ఆయన మాత్రం మర్చిపోతలేడు, మనం మర్చిపోరిస్తలేడు. ఇగో ఇవాళ దాని ఫలితమే ఇవాళ ఈ గులాబీ జెండా రెపరెపలాడుతుంది అన్ని గ్రామాలలో, తెలంగాణలో. అది నాగార్జున సాగర్ అయినా, అది నల్లగొండ అయినా, అది తుంగతుర్తి అయినా, అది ఆలేరైనా, దేవరకొండ అయినా, ఇంకొకటైనా ఇవాళ ప్రతి మూలలో గులాబీ జెండా లేస్తుంది, ఎగిరి రెపరెపలాడుతుంది. అంటే కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిరోజు కేసీఆర్ తలుచుకోవడమే. ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి నీకు భయమై నీ గుండెల్లో కేసీఆర్ వచ్చి కూర్చుంటున్నాడు, నీకు నిద్ర పడతలేదు. ఇవాళ బ్రహ్మాండంగా నల్లగొండ జిల్లాలో తెచ్చిన అభివృద్ధి జానారెడ్డి గారు కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కావచ్చు, వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పాలి. 60 ఏళ్ళు వాళ్ళు చేయని అభివృద్ధిని కేవలం 10 ఏళ్లలోనే మనం బీఆర్ఎస్ పార్టీగా చేసి చూపించినాం. నల్గొండ జిల్లాలో శాశ్వతంగా అభివృద్ధిని తీసుకొచ్చి దామచర్ల పవర్ ప్లాంట్ని తీసుకొచ్చినాం. నల్గొండ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు, 3 గవర్నమెంట్ ఆసుపత్రులు తీసుకొచ్చినాం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తీసుకొచ్చినాం. 100కు పైగా ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల పాఠశాలలు తీసుకొచ్చినాం. ప్రతి ఇంచు భూమికి నీళ్ళు ఇచ్చినాం. ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కూడా పేరుకు సాగర్ మొదటితో మనకున్న రాజవరంకే నీళ్లు రాలే. మనం మంత్రి అయిన తర్వాతనే, కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఆ రాజవరం కూడా నీళ్లు చూసింది. సాగర్ నీళ్లను రాజవరం చూసింది 2015లో మాత్రమే. ప్రతి మేజర్ అది ఏదైనా కావచ్చు, సూర్యపల్లి కావచ్చు, ముదిమాణిక్యం కావచ్చు, రాజవరం కావచ్చు, ఆ తర్వాత జాన్పాడు కావచ్చు, వాడపల్లి కావచ్చు, ప్రతి మేజర్కు చివరి గ్రామం దాకా తీసుకుపోయింది నీళ్లు మనమే. పైనుంచి లో లెవెల్ కెనాల్ కూడా 80% పూర్తి చేసింది మనమే. దాని కింద 80,000 ఎకరాలు పండించింది మనమే. హై లెవెల్ కెనాల్ కింద కూడా, ఎస్ఎల్బిసి కింద కూడా చివరి ఇంచు వరకు కూడా నీళ్లు తీసుకుపోయి ప్రతి ఎకరం భూమిని తడిపినాం. కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఈ జిల్లా జానారెడ్డి గారి నాయకత్వంలో మనం అయిన తర్వాత 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి భారతదేశంలోనే నెంబర్ 1 జిల్లాగా రికార్డు సృష్టించడం, అద్భుతాన్ని సాధించడం కేసీఆర్ గారి నేతృత్వంలో. ఇవాళ రైతాంగం అంతా కాస్త ఊరట పడ్డదంటే అది కేవలం కేసీఆర్ తెచ్చిన పథకాలతోని. మనం చేసిన రుణమాఫీ కావచ్చు, మనం ఇచ్చిన రైతు బంధు కావచ్చు, మనం ఇచ్చిన రైతు బీమా కావచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ మొత్తం నల్గొండ జిల్లాలో రైతాంగాన్ని కాస్త ఊరటనిచ్చినాయి. కానీ దురదృష్టవశాత్తు రైతులు ఏదైతే వీళ్ళని నమ్మి పోయినరో, మోసం చేసినారో, ఇవాళ రైతులు మళ్ళీ కష్టాలు పడుతున్నారు. మళ్ళీ రైతు బంధు బంద్ అయింది, రైతు బీమా బంద్ అయింది, కళ్యాణ లక్ష్మి బంద్ అయింది, కేసీఆర్కి బంద్ అయింది. పేద ప్రజల కొరకు కేసీఆర్ ఏం చేసిండో అన్నిటి కూడా బంద్ పెట్టిండ్రు. కేవలం వాళ్ళకి కమిషన్లు వచ్చే పనులు మాత్రమే చేస్తున్నారు. కమిషన్లు వచ్చే పెద్ద కాంట్రాక్టర్లకే బిల్లులు ఇస్తున్నారు. ఎవరికి కూడా సంక్షేమ పథకాలను అందకుండా చేసిండ్రు, నాశనం చేసిండ్రు. దాని ఫలితమే ఇవాళ బ్రహ్మాండంగా కేటీఆర్ గారు ఏదైతే 2 ఏళ్లుగా అద్భుతమైన పోరాటం నిర్వహిస్తూ తప్పకుండా ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా నేను అండగా ఉంటా బీఆర్ఎస్ కార్యకర్తలకు అని చెప్పి వారిచ్చిన ధైర్యం, పేద ప్రజల ఇల్లు కూలగొడుతుంటే ఒకవైపు ముఖ్యమంత్రి అది హైడ్రాతో కావచ్చు, మూసీ పేరు మీద కావచ్చు, లగసేవ పేరు మీద భూములు గుంజుకుంటున్న సందర్భంలో కావచ్చు, అద్భుతమైన పోరాట పడి చూపిస్తూ మనందరికీ అండగా ధైర్యంగా ఉన్నాడు. కాబట్టే ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్త, బీఆర్ఎస్ కార్యకర్త ధైర్యంగా గులాబీ కండవ వేసుకొని కొట్లాటలో ముందుకు వస్తున్నాడు. ఇదే స్ఫూర్తిని మీరు ఇంకా కొనసాగించాలి. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండమైన ఫలితాలను తీసుకొచ్చిండ్రు. ఓడిపోయిన వాళ్ళు కూడా తక్కువ పోరాటం కాదు.
నేను ఓడిపోయిన మిత్రులు కూడా అభినందిస్తున్నా. మీకు పోరాట పటిమకు నేను మరొకసారి అభినందన తెలియజేస్తా ఉన్నా. గెలిచిన మిత్రులకు కూడా అభినందన తెలియజేస్తూ తప్పకుండా ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం. రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా ఏది వచ్చినా సరే కారు గుర్తు వస్తుంది. బ్రహ్మాండంగా కారు 100 కిలోమీటర్ల వేగంతో పోవడం ఖాయం. ఆ చేతి గుర్తు గతమైపోవడం కూడా ఖాయం. రాబోయేది రోజులు మనవే. తొందరలోనే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా వస్తాడు. మళ్ళీ గ్రామాలు ఎప్పటికీ అభివృద్ధిని చూస్తాయి. ఇవాళ మనం చేసిన అభివృద్ధిని నాశనం చేసిండ్రు. వాళ్ళ ఒక్క శ్మశాన వాటిక కూడా మళ్ళీ పద్ధతిగా లేదు. ఏ ఒక్క ఊళ్ళో డాక్టర్ నడిపిన పరిస్థితి లేదు.